ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దశ కింద చేపట్టే పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా అప్పక్పల్లిలో ప్రారంభిస్తారు. అక్కడ ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనులను అధికారులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలలో మాత్రమే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా 7 పాత జిల్లాల పరిధిలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రారంభిస్తారు. ప్రభుత్వం ఏటా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లనివ్వాలని నిర్ణయించింది. గరిష్టంగా ఏడాదికి 4.5 లక్షల ఇళ్లనివ్వనుంది. జనవరి 26న ప్రభుత్వం రాష్ట్రంలో 4 పథకాలకు దరఖాస్తులు తీసుకుంది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ఉంది. దీనికి మొత్తం 80 లక్షల దాకా దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో మండలానికి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి మొత్తం 72,045 ఇళ్లను నిర్మించి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్వేయర్లు ప్రతి దరఖాస్తుదారు ఇంటికి వెళ్లి విచారించారు. ఇప్పటికే లబ్ధిదారులతో ప్రీ గ్రౌండింగ్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇంటి నిర్మాణానికి 4 విడతల్లో లబ్ధిదారుకి 5 లక్షలు అందిస్తారు. ఇవాళ వికారాబాద్, నారాయణపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పాలెపల్లిలోని రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి నారాయణపేట జిల్లా అప్పక్పల్లికి చేరుకుంటారు. జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. నారాయణపేట వైద్య కళాశాలలో అకాడమిక్ బ్లాక్ తో పాటు ఇతర భవనాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం నారాయణపేటలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పనులకు శ్రీకారం చుట్టనుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. వరలక్ష్మి, ఈ రోజు నారాయణపేట జిల్లాకు సంబంధించిన పర్యటన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్రం నుంచి అంటే నారాయణపేట జిల్లా అప్పంపల్లిలో శ్రీకారం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో ఈ రోజే ఆ ఇందిరమ్మ పనులకు సంబంధించిన పనులు వేగవంతం జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి దుద్యాల మండలంలోని అమ్మవారి దగ్గర అక్కడ దర్శనం చేసుకుని పోలేపల్లి జాతరలో జరుగుతున్న అమ్మవారిని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ నుంచి నారాయణపేట చేరుకుంటారు. నారాయణపేటలో వైద్య కళాశాల సంబంధించి దానికి శంకుస్థాపన చేస్తారు. దాంతో పాటు అక్కడ ఏర్పడే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. అంతకు ముందు కూడా మహిళా సమైక్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ను ప్రారంభిస్తారు. దాంతో పాటు 13 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించున్నారు. దీంతో పాటు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కూడా ప్రభుత్వం కేటాయించింది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేపట్టారు. మధ్యాహ్నం జరిగే ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలను తరలించేందుకైతే అక్కడ ప్రజాప్రతినిధులు, అక్కడ అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు చేపట్టారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా సీఎం భద్రతకు సంబంధించిన పోలేపల్లి జాతర నుంచి ఇక్కడ నారాయణపేట వచ్చే వరకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అయితే 1000 మందితో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగ సభలో సీఎం ఏం మాట్లాడతారు, ఏమైనా హామీలు ఇస్తారా, గతంలో ఉన్న హామీలను ప్రస్తుతం నెరవేర్చేందుకు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా, ఇప్పటికే ప్రజలు కూడా చాలా ఆశలతో ఉన్నారని చెప్పవచ్చు. నారాయణపేట జిల్లాలో ఈ బహిరంగ సభ అనేక సంక్షేమ పథకాలు, ప్రారంభోత్సవాలు నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా సీఎం ఏమైనా వరాలు జల్లు కులిపిస్తారా? ఇప్పటికే నారాయణపేట జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే నారాయణపేట జిల్లా బార్డర్ గా ఉంది అంటే కర్ణాటక రాష్ట్రానికి బార్డర్ గా ఉందని చెప్పవచ్చు. చాలా వెనుకబడిన ప్రాంతం అని కూడా చెప్పవచ్చు. అక్కడ ఆర్థిక వనరులు, మౌలిక వసతులు చాలా అవసరం ఉన్న నేపథ్యంలో సీఎం సొంత నియోజకవర్గం కావడంతో కూడా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏమైనా వరాలు ఇస్తే ఏమైనా నిధులు, ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశతో ఈ బహిరంగ సభకి అయితే వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో పాటు అధికారులు కూడా ఈ బహిరంగ సభ సంబంధించిన ఏర్పాట్లకు చేపట్టారు. దాంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఒక మంత్రి కానీ, అక్కడ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా ప్రజలను అయితే పెద్ద ఎత్తున తరలించేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నారు. వరలక్ష్మి. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.